పవన్ కళ్యాణ్తో జగన్ పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలతో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కడ విజయ్ నేతృత్వంలో టీవీకే ఒంటరిగా పోటీ చేసి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ను పవన్తో పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జగన్ గతంలో పవన్తో పొత్తుకు ప్రయత్నించారన్న విషయాన్ని బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. సింహం సింగిల్గా వస్తుంది అంటూ వైసీపీ శ్రేణులు జగన్ను ఎలివేషన్లు ఇస్తూ సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయ్ తమిళనాడులో ఒంటరిగా గెలవడంతో ఈ ప్రచారాన్ని మరింత పదును పెట్టారు. దానికి విరుగుడుగా ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఒంటరి పోరాటం చేయొచ్చు, కానీ ఆ పార్టీ తెర వెనుక చాలా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. 2019లో ఆ పార్టీ గెలవడానికి బీజేపీ పరోక్ష సహకారం ఉందన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వెళ్లడం, మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేయడం వంటివి బీజేపీ పెద్దల ఆగ్రహానికి కారణమయ్యాయి. జగన్ పట్ల సానుకూలతలు వ్యక్తం కావడానికి దోహదపడ్డాయి. అంటే పొత్తు పెట్టుకోకుండా, సీట్ల సర్దుబాటు లేకుండా జగన్ బీజేపీ సహకరించినట్టే కదా. కానీ ఈ విషయాన్ని మరిచి వైసీపీ శ్రేణులు పదే పదే సింహం సింగిల్గా వస్తుంది, ఒంటరి పోరాటం అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ఇప్పుడు విజయ్ ఒంటరి పోరాటానికి, అక్కడ గెలుపుకు జగన్ కారణమని చెప్పే ప్రయత్నం చేస్తుండడం మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది.